హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! ప్రతిరోజు మన ఇంట్లోన, కిచెన్‌లోన చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని ఆదా చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. సో, మనం ప్రతిరోజు కూడాను వాటర్ బాటిల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! వాటరు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు గట్టును వేసి పెట్టేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను అలానే ఉంటారు కాబట్టి సో, ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి నాచులో కూడా మనకి తయారైపోతుంది కదా! సో, అలాంటప్పుడు అవి ప్లాస్టిక్‌వైన, స్టీల్ అయినా 2 కూడా మనకు అదే విధంగా స్మెల్ వచ్చేస్తాయండి. అలా స్మెల్ రాకుండా కొంతమంది సబ్బు, షాంపూలు గట్టా వేసి కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. సో, అటువంటివి ఏవి లేకుండా సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. కొద్దిగా ఈ విధంగా రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి. రోజు తప్పించి రోజు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ రాదు. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని 4, 5 డ్రాప్స్ వరకు కూడా వేసుకోండి. వీలుంటే కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకోండి. లేదు ప్రతిరోజు మనం కడుగుతున్నాము అనుకున్నట్లయితే నార్మల్ వాటర్ తోటి ఈ విధంగా కొద్దిగా రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ వేసేసి బాటిల్ అటు ఇటు షేక్ చేసి లేదంటే బ్రష్ ఉంటే బ్రష్‌తో అయినా మనం క్లీన్ చేసేసుకోవచ్చండి. రాళ్ళ ఉప్పు అనేది మనకి గరుకుగా ఉంటుంది. అలాగే నిమ్మకాయ అనేది ఫ్రెష్‌గా మనకేంటంటే ఫంగల్స్ లాంటివి గట్టును పట్టకుండా ఉంటాయండి. నాచు స్మెల్ లాంటిది గట్టును మనకి ఏమీ రాకుండా ఉంటుంది. చూసారు కదండీ! మురికంతా క్లీన్ అయిపోయింది. సో, తరువాత మళ్ళీ మనం బయట సబ్బుతో గట్టా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బాటిల్ కడిగేటప్పుడు చాలామంది సబ్బులు గట్టా వాడుతారు కదా! సో, ఆ స్మెల్ అనేది పోదండి. ఇలా మనం కడుక్కున్నట్లయితే నీట్‌గా ఉంటుంది. ఆల్రెడీ నేను వాష్ చేసి మరి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారు కదా! ఎంత నీట్‌గా ఉన్నాయో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామందికి కూడాను హైబ్రోస్ అనేవి కొద్దిగా పల్చగా అయిపోతూ ఉంటాయి కదండీ! సో, ఎంత ట్రై చేసినా కూడాను గ్రోత్ అనేవి పెరగవు. పల్చగా ఉంటాయి. చూడడానికి కూడా అస్సలు బాగోవు. అలా మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా కూడాను సింపుల్‌గా ఇంట్లోనే హైబ్రోస్ అనేవి బ్లాక్‌గా, థిక్‌గా మార్చుకోవడానికి ఇంట్లోనే హోమ్ రెమెడీ అనేది ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలిసిందే. ఆముదం అనేది ఉంటుంది కదండీ ఇంట్లోన. సో, అది హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎవరైతే కూడాను హైబ్రోస్ అనేవి లెంతీగా, బ్లాక్‌గా, ఒత్తుగా పెరగాలనుకుంటారో సో, ఇలా ట్రై చేయండి. ప్రతిరోజు కూడాను నైట్ టైమ్ కొంతమందికి రెప్పల మీద కూడాను హెయిర్ అనేది ఉండదండి. పలచబడిపోతూ ఉంటది. సో, అలాంటప్పుడు మనము ఈ విధంగా ప్రతిరోజు పడుకునేటప్పుడు కొంచెం మన హైబ్రోస్ మీద అలాగే రెప్పల మీద కూడాను కొంచెం లైట్‌గా అప్లై చేసేసి పడుకున్నామనుకోండి. సో, మార్నింగ్ లేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. నైట్ టైమ్ మనం నిద్రపోతాం కాబట్టి ఇలా మనం కొన్ని రోజులు చేయడం వల్ల మన హైబ్రోస్ అనేవి ఒత్తుగా, దృఢంగా అలాగే నల్లగా పెరుగుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే టిప్ మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. ప్రతిరోజు కూడాను మనం ఇంట్లోన రిమోట్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! టీవీకి గానీ, లేదంటే ఏసీవి గానీ ఒక్కొక్కసారి వాటి సెల్స్ అనేవి సరిగ్గా పనిచేయవండి. పూర్తిగా పోతాయి. సో, మనకి అప్పటికప్పుడు బ్యాటరీలు తెచ్చుకోవడము, టైం లేదు, మనకు పని చేయాలి, లేదంటే అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు సెల్స్ అనేవి ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం టీవీ ఆన్ చేస్తున్నా కూడాను మనకు సరిగ్గా పనిచేయవు కదా! అలాంటప్పుడు బ్యాటరీస్ అనేవి తీసేసి అగ్గిపెట్టె అనేది ఉంటుంది కదండీ ఇంట్లోన. 2 వైపులు మనం పుల్లలు ఎక్కడైతే వెలిగిస్తామో సో, మనకి సైడ్స్ అక్కడ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటరీస్‌ని 2 వైపులా కూడాను రఫ్ చేయండి గట్టిగా. ఇలా రఫ్ చేయడం వల్ల బ్యాటరీస్ అనేవి చక్కగా పనిచేస్తాయి. అలాగే మనకి ఎక్కువ రోజులు కూడాను మన్నికొస్తదండి. దీని వలన మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. నేనైతే 2 వైపులా అగ్గిపెట్టెకి రుద్ది మరీ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. బ్యాటరీ కూడాను మనకి చక్కగా పనిచేస్తుంది. సో, ఈసారి ఈ విధంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకైతే ఫోర్త్ టిప్‌నైతే చూద్దామండి. ఇంట్లోన మనం పెన్‌లనేవి వాడుతూ ఉంటాం కదండీ! పెన్నులనేవి ఒక్కొక్కసారి మనం క్యాపులనేవి వాడేసిన తర్వాత అక్కడక్కడ పడేస్తూ ఉంటాం. ఇంట్లోని పిల్లలున్నారనుకోండి పెన్నులు దొరికితే సరే అండి. సో, ఎక్కడ పడితే అక్కడ గీసేస్తూ ఉంటారు. పెన్నులు కూడా మళ్ళీ అవసరానికి తగ్గట్టుగా మనకు దొరకవు. మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా సింపుల్‌గా వాటి క్యాప్‌లు కూడా సెపరేట్ అయిపోకుండా ఉండాలంటే, ఇంట్లోని మన ఆడవారమైతే గాజులనేవి ఓల్డ్‌వి ఏవో ఒకటి ఉంటాయి కదండీ! ఐరన్‌వి గాని, ప్లాస్టిక్ గాని సో, వాటికి ఈ విధంగా మన ఇంట్లోనే ఉండే పెన్స్ అన్నిటిని కూడాను సింపుల్‌గా ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చండి. సో, ఇలా ఇష్టం లేని వారు ప్లాస్టిక్ రబ్బర్ అనేది ఉంటుంది కదా! సో, ప్లాస్టిక్ రబ్బర్‌కైనా కూడాను సింపుల్‌గా ఇలా గాజుకి నచ్చితే గాజుకి, లేదంటే రబ్బర్‌కి నచ్చితే రబ్బర్‌కి ఇలాగా మన ఇంట్లో నుండే పెన్నులన్నీ కూడా పెట్టేసుకొని ఇలా ఒక దగ్గర హ్యాంగ్ చేసుకున్నామనుకోండి. పెన్నులు, క్యాపులు సెపరేట్ అయ్యవు. పిల్లలకు కూడా అందుబాటులో ఉండవండి. మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దామండి. సో, మన ఇంట్లోన నిమ్మకాయలనేవి వాడుతూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి మనకు హాఫ్ పీస్ మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్
హాఫ్ పీస్ అనేది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే చేదు వచ్చేస్తుంది. లేదంటే బయట వదిలేసామంటే పాడైపోతుంది. అలా మనకి ఆ హాఫ్ పీస్ అనేది పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో, మనం పిండేసిన తరువాత మిగిలిపోతుంది కదండీ! సో, ఆ పైన లెమన్ తొక్క దాన్ని మిగిలింది మనం స్టోర్ చేసుకోవాలనుకున్న దానికి ఈ విధంగా పైన సమానంగా పెట్టేసుకొని ఒక టూత్ పిక్ పుల్లతోటి ఈ విధంగా చక్కగా రెండిటిని కూడాను ఊడిపోకుండా గుచ్చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి మనకు వారం, 10 రోజులైనా కూడాను సో, పాడైపోకుండా మళ్ళీ మనం వాడేటప్పుడు ఎలా కోస్తే ఫ్రెష్‌గా ఉంటుందో అలానే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దామండి. సో, మనకిప్పుడైతే వింటర్ సీజన్ కదా! ఎక్కువగా మనమైతే ఇటువంటి క్యాప్స్ లేదంటే స్వెటర్స్ అనేవి వాడుతూ ఉంటామండి. ముఖ్యంగా మన తలకు వేసుకునేవి జిడ్డు కంపు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! సో, ఒక్క రోజుకేను అలాంటప్పుడు మాటి మాటికి వాష్ చేయలేము. ఒకవేళ వాష్ చేసిన ఎండలనేవి ఎక్కువ కాబట్టి ఆరవు. అలాంటప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే హెయిర్ కూడా ఊడిపోతూ ఉంటదండి మురికికి. మన హెయిర్ కూడాను డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనము రోజు తప్పించి రోజైనా లేదంటే వేసుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందనుకున్నట్లయితే ఏదైనా మన ఇంట్లోనో ఫేస్‌కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా క్యాపు లోన వైపు ఈ విధంగా రివర్స్ చేసుకొని కొంచెం పౌడర్ వేసేసుకొని సో, ఈ విధంగా మనము సెట్ చేసుకున్నామనుకోండి, చెమట లాంటిది ఏదున్నా అబ్జర్వ్ చేసేస్తుందండి. అలాగే మురికి, బ్యాడ్ స్మెల్ రాదు. సో, అలా మీకు పౌడర్ కావాలంటే పౌడర్ రాసుకోవచ్చు. లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు. సో, పర్ఫ్యూమ్ అనేది మనకి హెయిర్‌కి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా పౌడర్ వేసుకున్నామంటే ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. సో, నీట్‌గా, పరిశుభ్రంగా కూడా ఉంటుందండి. సో, చూసారు కదా! ఈసారి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకేడో టిప్‌నైతే చూద్దామండి. సో, మన ఇల్లు ఎప్పుడు కూడాను మంచి సువాసన భరితంగా ఎటువంటి ఫెషనర్‌లనేవి వాడకుండా ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా కాటన్‌నయితే వేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ అనేది ఉంటుంది కదా! సో, దాన్ని ఈ విధంగా వేసేసుకోండి. ఎక్కువైనా, కొంచెమైనా అది మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడైతే 2 రూపీస్ కాఫీ పౌడర్ ఉంటే వేసేసానండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని మనం బట్టలకి ఏదైనా కంఫర్ట్ గాని, లేదంటే సాఫ్ట్ టచ్ అవి పెడుతూ ఉంటాం కదండీ! సో, ఫ్యాబ్రిక్ కండిషనర్సు దానినైతే ఈ విధంగా ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా వేసుకోండి. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సో, ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఉండడం కోసము రకరకాల ఫ్రెషనర్‌లనేవి వాడుతూ ఉంటాము. సో, అవన్నీ వాడవలసిన అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఈ విధంగా వేసేసాం కదా! మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని వీటిల్ని సెపరేట్ చేసుకోవచ్చండి దూదిని. కొద్దిగా టిష్యూ పేపర్స్ అనేవి తీసేసుకోండి. కొంచెము లెంతీగా ఉన్నట్టే తీసుకోండి. దాంట్లోనే కొంచెం కొంచెము మనం ఈ విధంగా తయారు చేసుకున్న కాటన్‌ని తీసేసుకొని మన ఇంట్లోనే కిచెన్‌లోన, బాత్రూమ్‌లోన, బెడ్‌రూమ్‌లోన లేదంటే మొక్కల దగ్గర పెట్టామనుకోండి, పురుగులు, దోమలు, ఈగలు ఇవన్నీ రావండి. అలాగే ఇల్లంతా బ్యాడ్ స్మెల్ వస్తుందనుకున్నట్లయితే ఇలా రూమ్‌లో పెట్టుకున్నా కూడాను సో, మనకేంటంటే బ్యాడ్ స్మెల్ కూడా రాదు. బల్లులు, బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ప్యాకెట్స్‌ని తయారు చేసేసుకొని ఇలా ఒక రబ్బర్ గాని, లేదంటే ఒక థ్రెడ్‌ను గానిని వేసేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి. నేనైతే 2 ప్యాకెట్స్ మాత్రమే తయారు చేసిస్తున్నాను. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. బొద్దింకలు, బల్లులు, దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు, చిన్న చిన్న పురుగులు నైట్ అయ్యేసరికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! సో, అవి కూడా రావు. మంచి అరోమా వస్తుంది. నేచురల్ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎటువంటి కెమికల్స్ లేకుండా హ్యాపీగా మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో, ఇలా తయారు చేసుకున్న వాటిలో అయితే నేను కిచెన్‌లో పెడుతున్నానండి. ఎక్కువగా మనకి కిచెన్‌లోనే ఇక ఏంటంటే ఈ దోమలు, పురుగులు, బల్లులు, బొద్దింకలు అనేవి తిరుగుతాయి. అవి కూడా రావు. నేనైతే స్టవ్ కింద పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేసి చూడండి. మీకు ఎంత మంచి స్మెల్ వస్తుందనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. సో, ఈ విధంగా స్టవ్ కింద పెట్టేసిన తర్వాత నేను ఇంకొక ప్యాకెట్ తీసుకొని వెళ్ళి బాత్రూమ్‌లో పెడుతున్నాను. బాత్రూమ్‌లో బ్యాడ్ స్మెల్ రాదు. అలాగే పురుగులనేవి ఎగురుతూ ఉంటాయి. దోమలు గట్టను. ఈ చలికాలంలో మరీ ఎక్కువ ఎగురుతూ ఉంటాయండి. సో, అవి కూడా రావన్నమాట. విండో దగ్గర అయితే ఒకటి పెడుతున్నాను. ఇలా విండో దగ్గర పెట్టేసి మీరు డోర్ క్లోజ్ చేసేయండి. డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడాను మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి ఫ్రెషనర్‌లు కొనవలసిన అవసరం లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.